మీరు చూస్తున్న ఈ వృద్ధురాలు పేరు వి లక్ష్మమ్మ. 5 సంవత్సరాలుగా పింఛన్ రాని మహిళ. వైఎస్ఆర్సీపీ పరిధిలో నిలిపివేసిన పింఛన్. ప్రభుత్వం నన్ను ఆదుకోవాలంటున్న వృద్ధ మహిళ. హార్ట్ ఆపరేషన్ జరిగి వికలాంగురాలైన మహిళ. వైసీపీ హయాం నుంచి పట్టించుకొని ప్రభుత్వం. నాకు పింఛన్ వస్తే నాకు నెలకి 2000 మందులకు కావాలంటున్న వృద్ధ మహిళ. నన్ను ఆదుకోండి, నా పరిస్థితి ఏమీ బాగలేదంటున్న అవ్వ. నేను నడవలేను, తినేదానికి తిండికి లేదు, మందులు తీసి ఇచ్చే వాళ్ళు లేరు, నన్ను ఆదుకుంటారని కోరుకుంటున్నాను. కనీసం నాకు పింఛన్ వస్తే ఆ పింఛన్ మందులు తెచ్చుకోవాలని అడుగుతున్నాను. బోర్న మరిపెట్టుకుంటున్న వృద్ధురాలు. అడ్రస్ దామినేడు ఇందిరమ్మ కాలనీ 11వ బ్లాక్ G4. పేరు వి లక్ష్మమ్మ, తిరుపతి. పెద్దమ్మా మీ ప్రాబ్లం ఏమి? 4 ఏళ్ళుగా పింఛన్ రాలేదు. నాకు గుండె ఆపరేషన్ చేసుకున్న దాంట్లో దుడ్డు లేకుండా అల్లాడుతున్నాను. బియ్యం కార్డు కూడా 4 ఏళ్ళు లేదు. 3 నెలలే ఇంటికి ఇచ్చినారు. ఎవరు అడిగితే రాస్తానంటారు. పోతారు. నాకు నిన్న కష్టం కూలి చేసేవారు. నాకు బాధ బాధనైనా ఏమి లేదు. కూలికి పోతేనే జరుగుతుంది. నాకు దయచేసి నాకు పింఛను కావాలి. గతంలో ఎప్పుడు రాలేదమ్మా మీకు పింఛను? అప్పుడు వస్తాను. ఇప్పుడు జగన్ వచ్చినాక నిలిచిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో నిలిచిపోయిందా? 4 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయిందా? కూలి చేస్తుండే లేకపోతే లేదు. మాదిరి కూడా లేదు. ఒక నెలకు 2000 అవుతుంది. మందులకా? చించిపోయి ఆ గుండె ఆపరేషన్ చేసి మాతరికి 2000 అవుతుంది. దానికి కూడా దుడ్డు లేదు ధర. నాకు కష్టం చూడండి. నడవలేని కాలికుంటే డబ్బులు వేసుకున్నాను. నేను పరిస్థితి ఏమీ లేదు. నాకు దయచేసి నాకు పింఛను కావాలా, నాకు ఆదుకోవాలా, నాకు దయ చూడండి స్వామి. నేను నా బాధ చూడండి. నాకేమీ లేదు. నేను నాకు పింఛను నాకు ఇలా కష్టం వచ్చింది. అయినా నాకు దయచేసి కళ్ళు చూడండి. నేను నాకు ఏమీ లేదు. బ్రతికి స్వామి.